కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఇప్పుడు సినిమా కొరియోగ్రఫీ చేస్తున్నావు ఏమైనా? లేదన్నా, కార్డు కార్డు లేదా? అదే అంటున్నా, మొన్న ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు వచ్చినాయి అన్న, మంచి మంచి కాల్స్ వచ్చినాయి. మేబీ నేను చేస్తాను చేయబోనని సెకండరీ. మేబీ నా కార్డు ఉంటే గనక నాకున్న టాలెంట్తో డ్యామ్ షూర్ నేను తెప్పించుకునేవాడినేమో. కానీ కార్డు లేదు. కార్డు లేకపోవడం వల్ల చేయకూడదా? లేదన్నా, చేయకూడదు కదా. యూనియన్ అదంతా చాలా టాస్క్ ఉంటుంది. మరి నువ్వు మంచి కొరియోగ్రాఫర్ కదా, మరి నువ్వు ట్రై చేయాలి. మరి ఏమో అదే ఆ ధైర్యం రావట్లేదన్న. ఇప్పుడు సరే, నేను ఇప్పుడు డాన్సర్గా మాస్టర్ కార్డు 6 లక్షలు ఎంత ఉంది తీసుకుంటాను అనుకో. 6 లక్షలు కూడా ఎంతో కష్టపడి అప్పు సప్పు చేసి తీసుకోవాలి. బాగానే ఉంది. తీసుకున్న తర్వాత సినిమాలు రాలేదనుకో, నెల నెల ఈఎంఐలు కడుతూ ఉండాలి. 6 లక్షలు కాస్త ఒక 12 లక్షలు 10 లక్షలు అవుతుంది కట్టడానికి. ఇంక నేను దాన్ని పూడ్చుకుంటానే పోవాలి. ఇటు పక్కన సినిమాలు రాలేదనుకో, ఇంక ఇది కట్టుకుంటూ వెళ్ళాలి. ఆ కార్డు జస్ట్ ఉంటుంది అంతే, కార్డు ఉంది అని. ఇంక పోనీ ఏదో డబ్బులు ఉన్నాయి అనుకో, 6 లక్షలు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు. సరే అది ఉంటే ఉంది, సినిమా వచ్చినప్పుడు సినిమాలు చేద్దాం, మనకు 6 లక్షలు ఉన్నాయి అంటే మన దగ్గర. మీ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు మరి? తీసుకోన్నారు వద్దన్నారా? మా వాళ్ళని మొత్తం నేనే కదా చూసుకునేది, ఇంకేం సజెస్ట్ చేస్తారా? నీ చుట్టుపక్కల డాన్స్ చుట్టుపక్కల వాళ్ళ ఏమో అన్న, ఒక్కొక్కళ్ళు ఒకరు తీసుకోమని చెప్తారు, ఒకరు తీసుకోవద్దని చెప్తారు. అట్లా నాకేంటంటే ప్రశాంతంగా ఉండాలి. ఎలా ఉన్నా ఈ అప్పులు తలనొప్పులు అంటే నాకు చాలా భయం అన్న. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామంటే అది చాలు. నేనైతే అదే నమ్ముతా. అప్పుడు కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు, ఏ తలనొప్పి ఉండదు. టెన్షన్ పడితే సాంగ్స్ గురించి టెన్షన్ పడతా, కానీ అది అయిపోయింది అనుకో, హ్యాపీగా నా లైఫ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లెగుస్తాను, ఫోటోలు దిగుతాను, లేదా రీల్స్ తింటాను, ఫ్రెండ్స్ని కలుస్తాను, టెక్కన్ గేమ్ ఆడుకుంటాము. సో అట్లా చిన్న లైఫ్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అంతే. అట్లా ఉంటాను. బట్ ఈ మధ్య ఈ సినిమా కార్డు తీసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకు అందరు హీరోలు అందరూ ఐ ఫ్లిప్పులు అని ఫ్లోర్ మూమెంట్లు ఎన్ని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డాన్స్ గ్రేస్ చిన్న చిన్న మూమెంట్లే ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉంటాయి. నీకు అది ఉంది కదా భయ్యా, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పారు. అప్పుడు అనిపించింది నిజంగా ఈ అమ్మ కార్డు తీసుకుంటే బాగుండు, అట్లీస్ట్ వచ్చేదేమో అని. బట్ అయినా కూడా డబ్బులు అయితే నువ్వేం సంపాదించింది లేదు. ఇలాగైతే 6 లక్షలకి నువ్వు ఎంత భయపడుతున్నావు అంటే మరి చూసుకో. మరి 6 లక్షలకే అంత భయపడుతున్నా అంటే మరి ఏ యాంగిల్లో ఉందో అంత డ్రెస్సులకి వాటికే ఖర్చు పెడుతున్నావు. అదే అన్న, మనం చూడడానికి వీడికి ఏంట్రా బాబు, డైలీ వీకెండ్స్ అయితే పబ్కి వెళ్తాడు, జిమ్కి వెళ్తాడు, ఐఫోన్లు కొంటాడు, స్టోరీలు, వాచ్లు, గోల్డ్ ఎన్ని ఉంటాయి. బట్ లోపలంతా లోపలేం లేదు, బట్ ఉన్న దాంట్లో రిచ్గా హ్యాపీగా ఉంటాను అన్న. అంతే, సూపర్. అంతే, నా హార్ట్ రిచ్గా ఉంటుంది. మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటాం. ఉన్నంతసేపు జనాలందరినీ మంచి మాట్లాడుతూ మంచి పలకరిస్తాం అంతే. ఇంకా అదే చాలు మనకి. డాన్సర్స్ లైఫ్ ఉండదు అంటే యాక్సెప్ట్ చేస్తా? ఉంటుంది, ఎందుకు ఉండదు, ఉంటుంది. బట్ అందరికి ఉండదు. నిజమే, అది ఉండదా? అందరికి ఉండదు పాపం. ఏమన్నా కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, కొన్ని టైంలో నేను కూడా ఫీల్ అవుతాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అసలు, ఒక్కొక్కకుండా నేను చదువుకొని అమెరికా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీ అన్నను పంపిస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళిపోతే బాగున్నాను. పాపం వాడు కష్టపడి వాడే వెళ్ళాడు. లేదు అదేం లేదు, నేను చదివించాను. వాడు కష్టపడి వాడే చదువుకుని వాడే వెళ్ళాడు. అవునా? నేను ఇంట్లో చూసుకుంటున్నాను, ఇంట్లో హ్యాపీగా అమ్మ నాన్నని మంచిగా అట్లా హ్యాపీగా చూసుకుంటున్నాను అంతే. అట్లా సో డాన్సర్స్ కంటే అదే అనిపిస్తుంది అందరికి, ఏమ్మా ఏంట్రా బాబు ఏంటి, ఏం చేయాలి, వర్క్ ఉండదు, డబ్బులు రావు, మళ్ళీ పోషించాలంటే డబ్బులు కావాలి, ఆబ్వియస్లీ డబ్బులు కావాలి. సో నిజమే, అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఇంకా వాళ్ళకి సుడు ఉన్నట్టే. ఇంకా నాకు ఇందా నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అడిగినప్పటి నుంచి మళ్ళీ నాకు ఇంకొకసారి అడగలను, నీ లవ్ స్టోరీ చెప్తావా? లవ్ స్టోరీ ఇప్పటికిప్పుడు అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా. నెక్స్ట్ టైం ఏదైనా సాధించి అప్పుడు మళ్ళీ అన్నతో ఇంటర్వ్యూకి వస్తాను, అప్పుడు చెప్తా నీ లవ్ స్టోరీ. బాగుంటది దాంట్లో, ఇంకా ట్విస్ట్లు ఉన్నాయా చెప్పు. సరే నెక్స్ట్ టైం మనం మంచి సిచ్యువేషన్ లో మాట్లాడదాం, తనతోనే మాట్లాడదాం. ఓడి అమ్మా, సరే ఓకే, డన్. యా,
ఈ డాన్సర్స్ లైఫ్లోని కానీ కొరియోగ్రాఫర్స్ లైఫ్ కానీ ఈ డీకి సంబంధించిన లైఫ్ కానీ నీ లైఫ్లో మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో చెడు ఉంటుంది. నీకు ఆ మంచి చెడు గురించి నువ్వు చెప్పు. ఉన్నాయి. ఫస్ట్ మంచి చెప్పనా చెడు చెప్పనా? మంచి చెప్పు. సో మంచి అంటే మర్చిపోలేనివి ఇప్పుడు మన కన్నెపిల్ల కలలే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో బాగా బయటికి వెళ్ళడం అండ్ మర్చిపోలేని మూమెంట్స్ అవన్నీ. ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు గారిని కలవడం. నేను బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి. బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి. సో అది శేఖర్ మాస్టర్ వల్లే. అసలు మాస్టర్కి ఇప్పటి నుంచో చెప్తాను, మాస్టర్ మీరు ఒక్క సాంగ్ ఆయనకి కొరియోగ్రఫీ చేయండి మాస్టర్, మిమ్మల్ని అదర్ మాస్టర్ ఒకసారి చేయండి మాస్టర్ అని. నేను ట్రై చేస్తున్నాను రా అని. ఆ తర్వాత మాస్టర్ చేశారు. ఇంక అసలు ఇంక అక్కడ నుంచి మాస్టర్ ఇంకా మొత్తం సారి చేస్తూనే ఉన్నారు. సో అప్పుడు చెప్పాను మాస్టర్ ఉంటే చెప్పండి అని. సో గుంటూరు కారం అప్పుడు చెప్పారనమాట రారా అని. అసలు వెళ్ళి మొన్న ఉన్నాడా అన్న, అసలు ఆయన దగ్గర నుంచి ఇలా ఇలా కూర్చున్నారు, నేను ఆ పక్కన నుంచొని ఉన్నాను చూస్తున్నాను. ఆయన మానిటర్లు అలా చూస్తూ ఇలా ఏమన్నా ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా వేద్దామా లేకపోతే ఇలా అని అంటున్నారు. మొత్తం ఆయన గమనిస్తున్నాను. మాస్టర్కి నేను చూస్తున్నా, అలా అబ్జర్వ్ చేస్తున్నా. అసలు ఏంటి ఇది కళ నిజమా ఏంట్రా బాబు అని. అంటే నేను డాన్సర్గా ఉన్న ముందు నుంచే మహేష్ బాబు గారికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో చూడాలి అనుకున్న ఆయన్ని అసలు అంత పక్కన అలా ఉండి, అంటే నేను డాన్సర్ కాబట్టే కదా ఇప్పుడు ఆయన అలా చూడగలిగాను. సో అట్లా అది మర్చిపోలేని మూమెంట్ అన్న. ఇంకోటి మర్చిపోలేని, ఎప్పటికైనా మహేష్ బాబు కొరియోగ్రఫీ చేయాలి నీ లైఫ్ లో. చాలు ఇంకా అదే చచ్చిపోయినా పర్లేదు అంత ఇది. బట్ ఏమో అది అవ్వకపోయినా బట్ ఆయనతో కలిసి అలా ఫోటో దిగానంటే చాలు, అట్లా అది హ్యాపీ. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గానే మన నేను సోమేష్ ఒక సాంగ్ చేసాం. దాంట్లో బాబాయ్ ఒక బాబాయ్ని తీసుకొచ్చి డాన్స్ వేయించాం, చూసే ఉంటాం. అది చిరంజీవి గారి. సో అది మొన్న రీసెంట్గా దివాళీ ఈవెంట్ జరిగినప్పుడు నాగబాబు గారి ముందు వేయించాం. చిరంజీవి గారి దగ్గర తీసుకుని వెళ్తానని చెప్పి ఇంకా కల్పిస్తానన్నారు. అది మళ్ళీ ఇంకో హైలైట్ మర్చిపోలేని మూమెంట్. అసలు ఆయన్ని దగ్గరగా చూడడం, ఆయన మమ్మల్ని పిలిపించి, అంటే మనం డాన్సర్కి వెళ్ళి చూసేస్తాం కనపడతాం అది ఓకే, ఆయన పిలిపించి ఆయన కోసం మేము వెళ్ళి ఆయన అసలు కొరియోగ్రాఫర్ ఇతనే అనగానే సెకండ్ ఇచ్చి అసలు ఏంట్రా బాబు ఈ ఫీలింగ్ మామూలుగా లేదు. అసలు మొత్తం ఆయన కూర్చోబెట్టి కాఫీ తాగించి మాట్లాడిపించి ఆయనతో, అసలు అది మాత్రం అసలు సూపర్ మూమెంట్, మర్చిపోలేని మూమెంట్ అనమాట. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. ఇంకా అట్లా నా లైఫ్ లో చాలా ఉన్నాయి అన్న, అన్ని చెప్పుకుంటూ ఉంటాడు. బాబాయ్ టచ్ లో ఉన్నాడు. అంటే బాబాయ్ ఎక్కడ ఒక వీడియో చేసిన తర్వాత మంచి వైరల్ అవ్వడం ఒక ఎత్తు అయితే, నువ్వు తీసుకొని వచ్చి టీవీ ఆడియన్స్ కూడా పరిచయం చేసింది. అవును, అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానన్న, నా వల్ల అలా అయ్యింది బాబాయ్కి అని. ఇప్పుడు కూడా ఆయన కూడా అదే ఇది అవుతాడు. అట్ ది సేమ్ టైం ఆయన వల్ల మేము చిరంజీవి గారిని కలిసాం, అది నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఇంకా చాలా హ్యాపీ. నీ హిట్స్, నీ సాంగ్ హిట్లు డోలు మన అదొక్కటే హిట్ అన్న, చాలా హిట్లు అది కావాలి. అదొక్కటే అంటే ఫ్యాన్స్ డిమాండ్ బాగుంటది అన్న సాంగ్. ఇంకా బాగుంటది లేదు, అది యాక్చువల్గా ఏంటంటే అప్పటి వరకు జానులరి వేరే వేరే సాంగులు చేశారు ఆవిడ. అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అని అయ్యని ఇయ్యని. సో కొంచెం కొత్తగా వెళ్దాము, ఇలా ఇలాంటి సాంగ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆవిడైతే వద్దన్నారు, చెయ్యం అది ఇది అని. అంటే అప్పుడు నేను చెప్పాను, లేదండి మీరు ఆర్టిస్టులు అన్నీ చెయ్యాలి, అలా ఏమి వద్దు అది ఇది అని. అంటే లేదు, ఆ పాట అంటే మళ్ళీ డ్రెస్సులు ఎలాగ వేయాలి అది ఇది అని చెప్పేసి అన్నారు. డ్రెస్సులు ఎలా వేయాల్సిన అవసరం లేదు, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొనే ఎలా చేయాలో అలా నేను చేపిస్తాను, నన్ను బ్లైండ్గా ఫాలో అయ్యి చేయండి అన్నాను. సో ఆవిడ 100% ఆవిడ ఇచ్చారు. ఇంకా స్టేజ్ మీద అది వేరే లెవెల్లో వెళ్ళింది. అంటే జానులరి అంటే ఇప్పుడు ఆవిడ లంగా ఊనీలు కట్టుకోవడం లేకపోతే అట్లా ఉంటారు కదా. సో ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయించి వేయిస్తే బాగుంటుందని చెప్పేసి మంచిగా ఒక షర్టు ఒక ప్యాంటు సింపుల్గా వేయించి, ఇంకా ఆ సాంగ్ ఆ లైటింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు, బాగా చేస్తారు ఎక్స్ప్రెషన్స్. సో నాకు బేసిక్గా ఆవిడ ఫోక్ డ్యాన్స్ అంటే ఇష్టం, డ్యాన్స్ బాగా చేస్తారు. అట్లా చేయించా అనమాట. అందులో మన గ్రేస్ కొంచెం యాడ్ చేసి
అలా సెట్ అయింది. ఆ సాంగ్ అలా కుదిరింది అనమాట. సో అన్ని జనాలు అందరూ అడిగి ఇట్లా ఎప్పుడు అదే చేస్తుంది అది అని అప్పుడు చెప్తున్నారు నాకు, కొత్తగా ఏదైనా చేద్దాం అంటే సరే చేద్దాం అని చెప్పేసి ఇంకా అలా. ఇది అసలు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కదా ఆవిడికి. అసలు ఆ సినిమా పాట వేయడమే చాలా కొత్తగా ఉంటుంది. ఆవిడ ఏదైనా ఓ సినిమా పాట వేస్తేనే కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఫోక్ సాంగ్స్ ఓన్గా చేసిన సాంగ్లు ఉంటాయి కదా, ఆవిడ సినిమా పాటకి పర్ఫామ్ చేస్తుందంటేనే నాకు కొత్తగా అనిపిస్తుంది. ఈవిడ సినిమా సాంగ్ అసలు సెట్ అవ్వదు, ఫోక్ సాంగ్స్ అన్నట్టు దాంట్లో ఉంటుంది. సినిమా సాంగ్కే వేస్తుందంటే కొత్తగా ఉంటది కాబట్టి ఈ సాంగ్ అయితే ఇంకా కొత్తగా ఉంటది అని ఇంకా అలా అడిగి ఆ సాంగ్ చేయించాను. నాకు జాన్వరి అంటే ఏడ్చుకుంటూ శేఖర్ మాస్టర్ అది మళ్ళీ పండన్న వేసుకున్నాడు కదా అన్ని, అది ఇంకా హైలైట్. నీ టైమే కదా అది, నా టైమే వచ్చింది అది. అవును, ఇంకా లైఫ్ స్టోరీ అన్నప్పుడు ఇంకా అట్లా ఇంకా అలా వెళ్ళి పోయింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ సీజన్ హ్యాపీగా టైటిల్ కొట్టాం మంచిగా కదా. మామూలు అది టైటిల్ కొట్టింది. అయిపోయా మంచివి ఇంకా ఉన్నాయి చాలా, బట్ ఇది మీ బెస్ట్ మూమెంట్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.